Hello everyone, how are you all? Welcome to Vision Math and Abacus. ఏంటి నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారా? కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వల్ల వాయిస్ కొంచెం డిఫరెంట్గా అయిపోయిందండి. ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ టుడే విల్ డిస్కస్ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్. పిల్లలు మీలో ఎంతమందికి వాట్ ఈస్ ప్రాఫిట్, వాట్ ఈస్ లాస్, హౌ టు ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్, హౌ టు ఫైండ్ లాస్ పర్సెంటేజ్ అనేది తెలుసు? ఈరోజు దాని గురించి కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి తెలుసుకోవాల్సిన కంటే ముందు మీరు వాట్ ఈస్ సిపి, వాట్ ఈస్ ఎస్పి అనేది తెలుసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నో వాట్ ఈస్ సిపి, వాట్ ఈస్ ఎస్పి, బట్ వాట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ దే మే నాట్ నో. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనగానే సిపి కాస్ట్ ప్రైస్ అలాగే గుర్తుపెట్టుకుంటారు. కానీ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? ద ఒరిజినల్ అమౌంట్ హౌ మచ్ వీఆర్ పేయింగ్ టు బై ఏ ప్రోడక్ట్ ఆర్ అన్ ఐటమ్. ఏదైనా ఒక ఐటమ్ని ఎంత అమౌంట్ పెట్టి తెచ్చుకుంటున్నామో దట్ ఈస్ కాస్ట్ ప్రైస్. సపోజ్ ఈ మార్కర్ ఉంది, నేను ఈ మార్కర్ని షాప్లో 30 రూపీస్కి తెచ్చాను. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మార్కర్ విల్ బి 30 రూపీస్. ద సేమ్ మార్కర్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ సమ్ ఎక్స్ పర్సన్, అంటే ఒక పర్సన్కి అమ్మేస్తున్నాను, లైక్ సెల్ చేస్తున్నాను. సో then what will be there? I am selling it for 35 rupees. So that 35 rupees becomes selling price. So నేను 30 రూపీస్కి తెస్తున్నానంటే కాస్ట్ ప్రైస్ CP is 30 rupees and I am selling it for 35 rupees. So 35 rupees is the selling price. So if we get an item for some amount, that is cost price, and for how much amount we are selling is nothing but selling price. So ఈ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ లో మనం సమ్ అమౌంట్ వీఆర్ గెటింగ్ అండ్ వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ మోర్ అమౌంట్. మనం తెచ్చిన అమౌంట్ కంటే మోర్ అమౌంట్ ఇఫ్ యూఆర్ సెల్లింగ్ దెన్ విల్ గెట్ ఏ ప్రాఫిట్. ఎప్పుడైతే మనం తెచ్చిన అమౌంట్ కంటే ఎక్కువకి అమ్మేస్తున్నామో దెన్ యూ విల్ గెట్ ఏ ప్రాఫిట్. ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా మనకి, సో ఎక్స్ట్రా ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ కదా. సో 30 రూపీస్కి చేతి 35 రూపీస్కి అమ్ముతున్నాము అంటే దేర్ విల్ గెట్ ఏ సమ్ ప్రాఫిట్. అదే సేమ్ ప్రోడక్ట్ లైక్ 30 రూపీస్ ఐటమ్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్సన్ విచ్ ఈస్ ఫర్ 25 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఆర్ 28 రూపీస్. అలా నేను తెచ్చిన 30 రూపీస్ కంటే తక్కువ అమౌంట్ అమ్ముతున్నాను అనుకోండి, దెన్ ఐ విల్ గెట్ ఏ లాస్ కదా. సో 30 రూపీస్ పెట్టి 30 రూపీస్ కూడా రాకపోతే లాసే కదా. సో ఎప్పుడైతే మనం తెచ్చిన అమౌంట్ కంటే సమ్ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందో అది ప్రాఫిట్, తెచ్చిన దానికంటే తక్కువ అమౌంట్ వస్తుందో అది లాస్. సో ఇక్కడ వాట్ ఈస్ ప్రాఫిట్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ప్రాఫిట్ అంటే ఏంటి? ఎస్పీ షుడ్ బి గ్రేటర్ దాన్ సిపి, అంటే సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి మోర్. మనం తెచ్చిన అమౌంట్ కంటే అమ్మే అమౌంట్ ఎక్కువ ఉండాలి. సో హౌ వి విల్ ఫైండ్ ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి. వాట్ ఈస్ ద ఎస్పీ? 35 రూపీస్. అండ్ వాట్ ఈస్ సిపి? 30 రూపీస్. సో హౌ మచ్ ప్రాఫిట్ యూ హ్యావ్? 5 రూపీస్ ప్రాఫిట్. చిన్న ఐటమ్ కాబట్టి తక్కువ అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది. అదే సేమ్ క్వశ్చన్, ఐ బాట్ అన్ వాచ్ విచ్ ఈస్ ఆఫ్ 1000 రూపీస్ అనుకోండి. ఒక వాచ్ 1000 రూపీస్కి కొన్నాను అండ్ ఐమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 1500 రూపీస్. సో 1000 రూపీస్కి తెచ్చి 1500 రూపీస్కి అమ్ముతున్నామంటే దేర్ విల్ గెట్ ఏ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ తెలుస్తుంది మీకు? ఎలా తెలియాలి ప్రాఫిట్ అంటే? అసలు అది ప్రాఫిటా కాదా ఎలా తెలుస్తుంది? వెన్ ఎస్పీ ఈజ్ గ్రేటర్ దాన్ సిపి దేర్ విల్ బి ఏ ప్రాఫిట్. మనకు కంపల్సరీగా ప్రాఫిట్ వస్తుంది. హౌ మచ్ ప్రాఫిట్ అంటే వాట్ ఈజ్ ఎస్పీ మైనస్ వాట్ ఈజ్ సిపి. సో వాట్ ఈజ్ ఎస్పీ హియర్? 1500. అండ్ వాట్ ఈజ్ సిపి హియర్? 1000 రూపీస్. సో 1500లో నుంచి 1000 రూపీస్ సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ 500 రూపీస్ ప్రాఫిట్. అంటే మనం 1000కే తెచ్చాము కానీ 1500 రూపీస్ కంటే మోర్ దాన్ దట్, మోర్ దాన్ హాఫ్లో అమ్ముతున్నాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఈజ్ అవర్ ప్రాఫిట్. 500 రూపీస్ అవర్ ప్రాఫిట్. సేమ్ అలాగే సేమ్ వాచ్ని 1000 రూపీస్కి తీసుకున్నాను బట్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ selling it for 800 rupees only. Okay, 1000 రూపీస్కి తెచ్చాను బట్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 800 రూపీస్ ఓన్లీ. దెన్ వాట్ ఐ విల్ గెట్? డెఫినెట్లీ ఐ విల్ గెట్ లాస్ కదా. మనం తెచ్చిన అమౌంట్ ఎక్కువ ఉంది బట్ సెల్లింగ్ ఇట్ ఫర్ లెస్ అమౌంట్, ఆటోమేటిక్గా మనకి లాస్ వస్తుంది. సో వెన్ సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్పి దెన్ వి విల్ గెట్ ఏ లాస్. సో హౌ మచ్ లాస్ అంటే ఎలా తెలుస్తుంది? సిపి మైనస్ ఎస్పి. సో లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పి. What is CP? 1000 rupees minus 800 rupees. Okay. So what is the amount? How much amount you will get loss? 1000 minus 800 which is 200 rupees. So మనకి ప్రాఫిట్ ఏమో 500 రూపీస్ వస్తుంది. ఎలా? ఎస్పీలో నుంచి సిపి సబ్ట్రాక్ట్ చేస్తే. అదే లాస్ ఎలా వస్తుంది? సిపి మైనస్ ఎస్పి. ఎంత కొన్నాము ఎంతకి అమ్ముతున్నాము చూస్తే యూ విల్ గెట్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. Based on this profit and loss, you have to find the profit percentage and loss percentage also.
సో పర్సంటేజ్ అనగానే చాలా మంది పిల్లలు ఇదేదో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అని అనుకుంటారు, లైక్ భయపడతారు. బట్ విచ్ ఇస్ వెరీ ఈజీ. పర్సంటేజ్ అంటే మీకు పర్సంటేజ్ వర్డ్ లోనే ఉంది. సెంట్ అంటే 100 అనమాట. పర్ అంటే ఫర్ ఎవ్రీ 100. సో ఎవ్రీ 100కి ఎంత అమౌంట్ అనేది ప్రాఫిట్ ఉంటే దట్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ మచ్ ఆఫ్ పర్సంటేజ్. అదే లాస్ అయితే అంత అమౌంట్ లాస్ పర్సంటేజ్ అంటాం. సో ఫర్ ఎవ్రీ 100 వి విల్ ఫైండ్. సో సపోజ్ ఇందాక ఏమనుకున్నాము, మనకి ప్రాఫిట్ వచ్చింది కదా. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 500 రూపీస్ వచ్చింది, రైట్? ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ద ప్రాఫిట్. అండ్ హౌ మచ్ లాస్ వీ గాట్? 200 rupees, right? So I'm writing profit and loss. Now we will find the profit percent and loss percent. So how we will find profit percent? మనము ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనకి ఏంటి, ఎంతకి అమౌంట్కి తెచ్చాము. సపోజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ 1000 రూపీస్కి తెచ్చా నేను. అదే షాప్ కీపర్ 1000 రూపీస్ ఐటమ్ని 1200కి అమ్మొచ్చు. లైక్ హీ మే సెల్ ఇట్ ఫర్ 1500 ఆర్ హీ మే సెల్ ఇట్ ఫర్ 2000 రూపీస్ ఆల్సో. అండ్ the same item he may sell it for 900 or he may sell it for 800 or he may sell it for 700. సో సమ్టైమ్స్ ఇప్పుడు ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, వాచెస్, బుక్స్ ఇలాంటివి ఉన్నాయి, అవి పాడైపోవు. బట్ వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక సర్టెన్ అమౌంట్కి తెచ్చుకుంటారు. సర్టెన్ టైం అయిపోయిన తర్వాత అవి పాడైపోతాయి కదా. అప్పుడు వేస్ట్గా పడేసే కంటే ఎంతో కొంత తక్కువకి ఇస్తే పోతుందిలే అని చెప్పేసి 50 రూపీస్కి తెచ్చిన ఐటమ్ కూడా 40 రూపీస్కి అమ్మేస్తారు ఒక్కోసారి. అప్పుడు వాళ్ళకి లాస్ వస్తుంది అనమాట. అలా సో 1000 రూపీస్కి తెచ్చిన ఐటమ్ని ఎక్కువ అమౌంట్కి సెల్ చేయొచ్చు, తక్కువ అమౌంట్కి కూడా సెల్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం మోర్ అమౌంట్కి సెల్ చేస్తున్నామో అప్పుడు మనకి ప్రాఫిట్, లెస్కి సెల్ చేస్తే లాస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైస్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, విచ్ ఇస్ నాట్ చేంజింగ్. బట్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి అన్నప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, లైక్ 500 రూపీస్ కదా. రైట్ డౌన్ రూపీస్ 500 అవుట్ ఆఫ్ హౌ మచ్. మీకు 500 రూపీస్ ఎందులో ప్రాఫిట్ వచ్చింది, మీరు తెచ్చిన 1000 రూపీస్లో కదా. సో ఏం రాయాలి, ప్రాఫిట్ బై సిపి రాయాలి. ఎప్పుడైనా ఎంత అమౌంట్లో మీకు ప్రాఫిట్ వచ్చింది అనేది రాసుకోవాలి. అండ్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 100%. ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సిల్, 1 other 0 క్యాన్సిల్, రూపీస్. సో వాట్ యూ లెఫ్ట్ విత్ 50%. అంటే మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, 50% ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ పర్సెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్ ఏం చేస్తారు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100% చేయడం అనమాట. అదే మనకి లాస్ వస్తుంది సమ్ టైమ్స్. ఇందాక అనుకున్నాం కదా, దే విల్ సెల్ ఇట్ ఫర్ లెస్ అమౌంట్. సో హౌ వీ విల్ ఫైండ్ ద లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100%. లాస్ ఎంత వచ్చింది మనకి, ఇందాక ఏమనుకున్నాం 200 రూపీస్ లాస్ వచ్చింది కదా. 200 రూపీస్ అవుట్ ఆఫ్ హౌ మచ్, అగైన్ 1000 ఓన్లీ. ఇందాక మనం అనుకున్నట్టు 1000కి తెచ్చాము, 800కి అమ్ముతున్నాము. 1000కి తెచ్చాము, 1200కి అమ్ముతున్నాము. అప్పుడు 1000 అనేది కామన్ ఉంది కదా. సో 1000 రూపీస్ యూ హ్యావ్ టు కన్సిడర్, అంటే సిపిఏ కన్సిడర్ చేయాలి. అండ్ 100% కాబట్టి లైక్ 100%. సో సేమ్ లైక్ బిఫోర్ 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, రూపీస్ క్యాన్సల్. సో యూ లెఫ్ట్ విత్ 20, అంటే 20% అనమాట. సో మీకు ఇక్కడ లాస్ అనేది 20% వచ్చింది. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా, ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి. జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. సో ప్రాఫిట్ అంటే ఎప్పుడైతే మనం సర్టెన్ అమౌంట్కి తెచ్చి మోర్ దాన్ దట్ అమ్ముతున్నామో ప్రాఫిట్ వస్తుంది, తెచ్చిన దానికంటే లెస్ దాన్ అమ్ముతున్నామో దెన్ వీ విల్ గెట్ ఏ లాస్. సో హౌ టు ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్, వాట్ ఈస్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ హౌ మచ్, అవుట్ ఆఫ్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. 1000 అయితే 1000, 800 అయితే 800 రాసేసి 100% చేస్తే ఫార్ములా లైక్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. అదే లాస్ కనుక్కోవాలంటే హౌ మచ్ లాస్ అవుట్ ఆఫ్ హౌ మచ్. సో లాస్ ఇస్ 200 రూపీస్ అవుట్ ఆఫ్ సిపి ఇస్ 1000 అయితే 1000. సో 200 by 1000 ఇంటూ 100%. ఇలా మీరు ప్రాబ్లమాటిక్ లాగా ఆలోచించండి, కానీ అది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. హోప్ మీకు వాట్ ఈస్ ప్రాఫిట్, వాట్ ఈస్ లాస్, హౌ టు ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్, హౌ టు ఫైండ్ ద లాస్ పర్సెంట్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కొంచెం క్లియర్గా అర్థమై ఉంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఈ టాపిక్ యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొక చిన్న క్వశ్చన్ ఇస్తాను, సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేయండి. సిపి ఆఫ్ an item is 1500 and they are selling it for 1800. So will you get a profit or loss?
ఇస్ ఇట్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్? ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోండి, లాస్ అయితే లాస్ పర్సెంటేజ్ కనుక్కోండి. సో యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ వాట్ ఈస్ ద లాస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్, ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇఫ్ ఇట్ ఈస్ లాస్, ఫైండ్ లాస్ పర్సెంటేజ్ ఆల్సో. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్స్ కోసం ప్లీజ్ ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్. Bye bye.